సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు ఒక విషయం గురించి అయితే చెప్తా. చేపల చెరువు కాడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే నేను చెప్పడం జరుగుతుందండి ఈరోజు. సో అందరికీ తెలిసిన విషయాలే, కొత్త వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో విషయం ఏంటంటేనండి, పొద్దున్నే ప్రతిరోజు 5:30 కల్లా మీరు చేసే చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళాలా అంటే ప్రతిరోజు అయితే మీరు చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలండి. ప్రతిరోజు 5:30 కల్లా మీరు చేపల చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకు వెళ్ళమంటున్నానంటే, ఇప్పుడు శీతాకాలం టైము ట్యాంకులు డీవులు పడతా ఉంటాయి. ఒక్కోసారి పొద్దున్నే ముట్లు ఎత్తేస్తూ ఉంటుంది. చేప పొద్దున్నే ఒకసారి ముట్టి పైకి ఎత్తేసి చేప అంతా నీళ్ళ మీదకి వచ్చేసింది అంటే వాటర్లో ప్రాబ్లం ఉన్నట్టు. మీరు వెంటనే చేయాల్సింది ఏంటి, వాటర్ ల్యాబ్కి తీసుకెళ్ళాలి మస్ట్ అండ్ షూట్గా. సో వాటర్ ల్యాబ్కి తీసుకెళ్తే అందులో కొన్ని ఉంటాయి, అమ్మోనియా ఉన్నా, నైట్రేట్ ఉన్నా, నెక్స్ట్ వాటర్ కొంచెం ఏదైనా తేడా ఉన్నా, ఏదన్నా సరే చేపల ముట్లు అయితే ఎత్తడం అయితే జరుగుద్ది. అందుకే మీరు వెంటనే వాటర్ ల్యాబ్కి తీసుకెళ్తే మనకైతే క్లియర్ అవ్వడం అయితే జరుగుద్ది. మళ్ళీ 6:30, 7 అయ్యేసరికి మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. పొద్దున్న మాత్రమే చెరువులో ఏదైనా ట్యాంకులు ఏమైనా తేడా ఉన్నా, ఏమైనా ఉన్నా సరే మనకి ఆ టైంలో మాత్రమే తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే, 5:30కి నేను ఎందుకు రమ్మంటున్నానంటే, పీసులు ఇవాళ అత్తమానం నలిగినాయి కానీ అయిగాని కానీ చెరువు మీదకి వచ్చి ఒక వారకైతే రావడమే జరుగుతుంది. గాలి వాటం మీదకి మీరు వెళ్ళండి. గాలి ఎటైతే వేస్తుందో ఆ సైడ్కి మీరు వెళ్తే ఆ గాలి వాటం మీదకి చేప పిల్లలు అయితే జారిపోయి పైకి వస్తాయి. 1, 2, 3 ఇలా ఉంటాయి. 1, 2 అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శీతాకాలం కాబట్టి ట్యాంకులు కూలింగ్ వచ్చి ఇప్పుడు పిల్లలు అయితే జారడం అయితే జరుగుతుంది. ఒక్కో పీసు జారుతుంది అని అంటే ట్యాంక్లో నైట్రేట్ ఉన్నా సరే పీసులు అయితే జారడమే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షూట్గా మనకి ఈ ప్రికాషన్, ఈ మెడిసిన్ నేను చెప్పకూడదు. యాక్చువల్గా వాటర్ టెస్ట్ చేయకుండా మనం ఏ మెడిసిన్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే వాటర్కి సాయిల్కి కాంబినేషన్ బట్టి అయితే మెడిసిన్ పనిచేస్తుంది. నా చెరువుకు పనిచేసిన మెడిసిన్ వెంటనే నీ చెరువుకు పనిచేయదు. ఎందుకంటే అందుకే కంపల్సరీగా వాటర్ అయితే టెస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది వాటర్ టెస్ట్ అనేది 15 రోజులకు ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. అందులో చేపల చెరువుకి రొయ్యల చెరువు లాగా వారం టెస్ట్ చేయాలి అని అయితే అవసరం లేదు. 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 5:30కి వచ్చేసారు కదా మీరు చెరువు కాడికి. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, చెరువు చుట్టూ తిరగాలి మీరు. చెరువు చుట్టూ తిరగాలి. ఎందుకేం తిరగాలి చెరువు చుట్టూ? ఎందుకంటే ఏ పీసు ఎక్కడ జారిందో నీకు తెలియదు. ఏదన్నా ముట్లెత్తి వారకి రాకూడదు. ఇలా నీళ్ళు ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో మనకి ఇలా అయితే మన చెరువు అయితే ఉంది, గట్టు కదా కనిపిస్తుంది. సో ఇలా గట్టు, చేప పిల్ల వచ్చి ఇక్కడ ఉండకూడదు. ఈ మట్టి ఏరియాలోకి, ఈ నీళ్ళలోకి, ఇక్కడికి ఇంత లెక్కలో వచ్చి చేపలు ఉంటుంది. ఒకవేళ అంత లెక్కలో వచ్చి చేపలు కానీ ఉంటే ట్యాంకులో తేడా ఉన్నట్టు. ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే, పొద్దున్నే 5:30, 5:15 ఎప్పుడైతే మనం చెరువు కాడికి వస్తామో అప్పుడు మాత్రమే తెలుస్తాయి. మళ్ళీ ఎండ వచ్చేసింది అనుకోండి, మొత్తం చేప అంతా మయానికి వెళ్ళిపోద్ది, మొత్తం ఫ్రీగానే ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా అని మనం అయితే అనుకుంటాం. చెరువు తేడా ఉంది అన్న విషయం కూడా మనకి ఆ టైంలోనే మాత్రమే తెలుస్తుంది. ఓకేనా. సో కంపల్సరీగా అందరూ ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 5:30 కల్లా మీరు చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి. కంపల్సరీ ప్రాబ్లమ్స్, చేపల చెరువులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అప్పుడే మనకు తెలుస్తుంది. అందుకే నేను పొద్దున్న 5:30కి అయితే వెళ్ళి చూడండి అండి అనేది చెప్పడమే జరుగుతుంది. సో ఇది ప్రికాషన్స్, ఇది ఒక జాగ్రత్త, ఇది కంపల్సరీ డైలీ మెయింటైన్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు శీతాకాలం కాబట్టి, సీజన్ టైం కాబట్టి మీకు అవకాశం ఉంటే నీళ్లు తగ్గించండి, వాటర్ తగ్గించుకోండి. ఎందుకంటే ట్యాంక్లో వాటర్ ఎప్పుడు మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కంపల్సరీగా ఎప్పుడైతే మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తామో చేప కూడా యాక్టివ్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనే స్వెటర్ వేసుకుని తిరుగుతున్నా, ఎందుకని చలేసేస్తుంది. ఇప్పుడు వెడి రావాలంటే చలేసేద్దాం. ఇప్పుడు అలా నీటిలో ఉన్న చేప కూడా చలేస్తుంది. సో ఆ చలి ఉండటం కోసం, చలిపోవాలంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏజీ లైమ్ అని, కోల్డెరు అని ఇలాంటివి ఉన్నాయి. కోల్డెరు కూడా వేసుకోండి, ఇప్పుడు ఇలాంటి టైంలో వేసుకోవచ్చు. లిమిట్లో వేయండి. వేయమన్నా కదా అని వేయొద్దు. కోల్డెరు ఎక్కువైతే ట్యాంకులు ఆపలేము. సో లిమిట్, కొంచెం సైజుని బట్టి కోల్డెరు అయితే వేసుకుని, ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. సో ఇది కంపల్సరీ టెంపరేచర్ మెయింటైన్ చేయండి. టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలంటే వాటర్ తగ్గించండి. మ్యాక్సిమం మీరు చెరువులో దిగితే ఈ లోతుంటే సరిపోద్ది. 5 అడుగుల లోతు, 6 అడుగుల లోతు, అంతమించి ఎక్కువ వద్దు. అర్థమైనా. అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు అయితే మనం ఏం చేయవసరం లేదు. కొన్ని రిజర్వాయర్లు కానీ, పెద్ద వాగుల్లో పోసేవాళ్ళు అయితే దానికి అసలు మీరు అలాంటి నీళ్లు తోడతాం కానీ అలాంటివి కానీ ఏం చేయలేం కాబట్టి, దానికి మనం మేతలు కూడా పెద్దగా ఇవ్వం కాబట్టి పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏముండదు ఆ చెరువులకు కూడా. ఓకేనా. సో అన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే నేను చెప్పడమే జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ఇవి వాటర్ మెయింటెనెన్స్, ఇవి జనరల్గా డైలీ అయితే వచ్చి చెరువు కూడా కంపల్సరీగా చూడాల్సిందేనండి. అందులో అసలు ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. నేను కూడా పనే ఉన్నా లేకపోయినా సరే పొద్దున్నే అయితే రావడం అయితే జరుగుతుంది. నేను రాకపోయినా సరే మా నాన్నగారు అయినా సరే వచ్చి చెరువు చుట్టూ తిరగడం అయితే జరుగుతుందండి. కంపల్సరీగా మనం చెరువు చుట్టూ డెఫినెట్గా తిరగాలి. తిరిగినప్పుడే మనకి ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయాలు కూడా మనకి తెలియడం అయితే జరుగుతుంది. సో ఇది సార్, ఈ జాగ్రత్తలు అయితే మనం కంపల్సరీగా చెరువులు చేసేవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి, చూసుకోవాలి ఎవ్రీడే. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఇంకో విషయం సార్, మన దగ్గర శీలావతి, కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్.